చేసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సో మన వార్తల్లోకి వెళ్తే కవిత వ్యాఖ్యలపై ఎంక్వైరీ చేయించాలని చెప్పి తెలంగాణ బీజేపీ చీఫ్ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఏదైతే ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది. కవిత ఆరోపణల ఎంక్వైరీ చేయించాలి. బీఆర్ఎస్ నాయకుల ఆస్తుల చిట్టా మొత్తం ఆమె వద్దే ఉంది. పంపకాల్లో తేడా వచ్చి పార్టీ నుంచి బయటికి ప్రజాసేవ కోసం కాదని బీజేపీ స్టేట్ చీఫ్ ఎద్దేవా చేశారు. అంటే రామచంద్రరావు గారు కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నాయో, నేను ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవ పోరాటం లేకపోతే ఇంకో పోరాటం ఏదైతే కవిత చెప్పిందో వాటి మీద బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టి తనేం మాట్లాడేందుకు ఒకసారి మనం చూద్దాం. బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే ఎంక్వైరీ చేయించాలి చేయించిన అన్నారు. కవితకు బీఆర్ఎస్ గుట్టు మొత్తం తెలుసని కమిషన్ ముందు ఆమెను కూడా విచారించి ఆధారాలు రాబట్టాలన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం ఆయన మీడియాలో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రావడానికి కారణం ప్రజాసేవ కాదు, కేవలం వాటాలు కుదరకపోవడంతోనే కవిత బయటకు వచ్చిందని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆ పేరు చూసే ఓర్వలేకపోతున్నారు. కేంద్రం తెచ్చిన చట్టంలో శ్రీరామ్ పేరు వినిపిస్తుందని కాంగ్రెస్ పార్టీకి అంత అక్కస్సు అని రామచంద్రరావు విమర్శించారు. వికసిత్ భారత్ అన్న శ్రీరామ్ అన్న కాంగ్రెస్కి ఎందుకంత ద్వేషం? గాంధీజీ కలలు కన్న రామరాజ్యం దిశగా ఈ చట్టం అడుగులు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని రామచంద్రరావు అన్నారు. బూత్ అధ్యక్షుడే సుప్రీం. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి కంటే బూత్ అధ్యక్షుడే పార్టీకి కీలకమని రామచంద్రరావు అన్నారు. పార్టీ ఆఫీసులో జరిగిన బూత్ నిర్మాణ్ అభియాన్ వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. సో ఇదంతా పొలిటికల్ ఎలక్షన్ సంబంధించింది. మెయిన్ గా మనం ఈయన చెప్పినటువంటి 3 స్టేట్మెంట్లు, నిన్న ఏదైతే కవిత ఆత్మగౌరవ పోరాటం ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆమె చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు మాజీ నాయకుల మీద లేకపోతే బీఆర్ఎస్ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ల మీద చేసినటువంటి ఆస్తుల యొక్క చిట్టా వివరాలు. అయితే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏమంటే కవిత చెప్పింది 100కి 100% వాస్తవం. బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది, వాటి మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి రామచంద్రరావు బీజేపీ స్టేట్ చీఫ్ అనడం జరిగింది. అసలు ఆ ఎంక్వైరీ చేయాల్సింది కూడా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది ఆల్రెడీ. ఎందుకు మరి బీజేపీ ఎంక్వైరీ దిశగా ప్రణాళికలు చేయట్లేదు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఈ పాటికి ఎంక్వైరీ జరిగి ఉండాలా, మరి ఎందుకు ఆ ఎంక్వైరీ చేయట్లేదు? ఒకవేళ కవిత చెప్పింది నిజమైతే ఎంక్వైరీ చేయించే దిశగా రామచంద్రరావు గారే యాక్షన్ తీసుకోవాలి తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ తెలంగాణలో కీలకంగా ఉంది కాబట్టి, 10 ఏళ్ళు తెలంగాణలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్లకి ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే యాక్షన్కి రియాక్షన్ ఇచ్చారో రామచంద్రరావు గారు, వాళ్ళే ఎందుకు మరి సెంట్రల్ బీజేపీతో మాట్లాడి ఎందుకు ఎంక్వైరీ చేయించే దిశగా ప్రణాళికలు వేయట్లేదు, ఎందుకు ఇప్పటిదాకా మరి మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కేంద్రం అనుకుంటే ఈ పార్టీకి బీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఎంక్వైరీ చేయించే ఆలోచనలు చేసేది. కానీ ఇప్పటికీ మౌనంగానే నాకు తెలిసి కవిత బయటికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద తను చేసినటువంటి చిట్టా విప్పుతూనే ఉన్నది. ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, లేకపోతే జనంబాట కార్యక్రమంలో కావచ్చు, ఎక్కడో చోట అవినీతి ఎవరెవరు చేసారు బీఆర్ఎస్లో, ఎవరైతే దోసుకురు అనేది ప్రతిరోజు ఎక్కడో చోట విప్పుతూనే ఉన్నది. మరి ఇప్పటిదాకా ఎందుకు సెంట్రల్ బీజేపీ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఈ బీఆర్ఎస్ దోచుకున్నటువంటి ఏదైతే అవినీతి ఉందో ఆ అవినీతిలో మరి వీళ్ళకి ఏమైనా వాటా ఉందా? ప్రభుత్వంలో ఉన్న వారికి ఏమన్నా వాటా వస్తుందా? లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఏమన్నా వాటా పోతుందా? అందుకనే వీళ్ళు మౌనంగా ఉన్నారా? మరి ఒకవేళ వీళ్ళు మౌనంగా ఉండకూడదు, ఒకవేళ మాకు వాటా లేదు, నిజంగానే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, సమాజం కోసం మేము పనిచేస్తున్నాం, సమాజ శ్రేయస్సే మా లక్ష్యం అని వీళ్ళు అనుకున్నప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, సెంట్రల్లో బీజేపీ కావచ్చు, ఈ ఇద్దరు అనుకున్నప్పుడు ఎందుకు మరి కవిత చెప్పినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఇంత అవినీతికి పాల్పడ్డారు, వీళ్ళ చిట్టా మొత్తం ఇది అని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళంత సైలెంట్గా మౌనం వహించాల్సినంత అవసరం ఏమున్నది? అంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో, వాళ్ళు అవినీతి చేసిన దాంట్లో వీళ్ళకి ఏమైనా వాటా వస్తుందా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉండొచ్చేమో మేబీ. కాబట్టి బీజేపీ రామచంద్రరావు ఉన్నది 100% వాస్తవం. అది ఎప్పుడైనా ఇద్దరు దొంగలు కొట్లాడుకున్నప్పుడే ఒకటి చిట్టా ఒకటి తెలుస్తుంది. కాబట్టి ఇద్దరు మిత్రులు గొడవపడి బయటకు వచ్చినప్పుడే ప్రతిపక్షంగా తయారైనప్పుడే అసలు వాడి గురించి వీడి గురించి మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి
ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బీఆర్ఎస్‌లో ఉన్నన్ని రోజులు కవిత ఏ ఒక్క మాట కూడా బీఆర్ఎస్ నాయకుల మీద గాని, బీఆర్ఎస్ పార్టీ మీద గాని, లేకపోతే బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి ఎవరి మీద కూడా చిన్న కార్యకర్త మీద కూడా ఒక మాట అన్న దాఖలాలు ఎక్కడా చూడలేదు 10 ఏళ్ల నుండి. కానీ బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తుంది. బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి అగ్రనాయకుల మీద దుమ్మెత్తి పోస్తుంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి మీద దుమ్మెత్తి పోస్తుంది. అన్ని నాయకుల మీద అందరి మీద ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రకంగా దుమ్మెత్తి పోస్తా ఉంది. విమర్శలు చేస్తా ఉంది. పెద్ద పెద్ద విమర్శలు చేస్తా ఉంది. కాబట్టి ఇంత విమర్శలు చేసినప్పుడు కూడా ఇది పరిగణనలోకి తీసుకొని ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ చెప్పినటువంటి నాయకుల ఆస్తుల మీద ఎందుకు ఎంక్వైరీ చేయించట్లేదు? వాళ్ళు పదవిలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తి ఎంత? ఇప్పుడు ఆస్తి ఎంత? అనేది ఎందుకు తీసుకోవట్లేదు? అదేవిధంగా కవిత చెప్పినటువంటి నాయకుల ఆస్తుల మీదనే కాదు, కవిత ఆస్తుల మీద విచారణ జరపాలి. ఇది తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. ఎందుకు అంటే 10 ఏళ్ల ముందు 2014 ముందు కవిత ఆస్తులెంత? ఇప్పుడున్నటువంటి ఆస్తులెంత? 10 ఏళ్ల ముందు 2014 ముందు శంకర్పల్లిలో కవితకు ఫామ్ హౌస్ ఉందా? లేదా? జూబ్లీ హిల్స్‌లో ఇల్లు ఉందా? విల్లా ఉందా? లేదా? ఇయన్నీ తెలంగాణ సమాజానికి సెంట్రల్‌లో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కలుపుకొని బీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఎంక్వైరీ చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి రేపు తెలంగాణలో మనుగడ కొనసాగుతుంది. లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం సమాజం మొత్తం ఆలోచిస్తా ఉన్నది. కాబట్టి వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తేనే రేపు బీజేపీకైనా ఛాన్స్ వస్తుంది తెలంగాణలో, లేకపోతే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్‌కైనా వస్తుంది. లేకపోతే ఈ 3 పార్టీలు కాదని వేరే పార్టీని ఎంచుకునే క్రమంలో తెలంగాణ ఓటర్సు లేకపోతే యువత ఆ దిశగా ఆలోచిస్తున్నారు కాబట్టి రామచంద్రరావు ఉన్న డిమాండ్‌ని రామచంద్రరావే దగ్గరుండి ఆ ఎంక్వైరీ చేయించాలని కూడా మనం కూడా కోరుకుందాం. మీరు నిజంగా చిత్తశుద్ధితో బీజేపీ తెలంగాణలో పనిచేస్తే, నిజంగానే ఒక ప్రతిపక్ష పార్టీగా మీరుంటే, వీళ్ళ మీద కవిత చెప్పిన ప్రతి ఒక్క పేరు మీద కవితతో పాటు ఆ పేర్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా ఎంక్వైరీ చేయించండని చేయిస్తే బాగుంటుందని మనం కూడా కోరుకుందాం.